హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే చాలా హెల్దీ లడ్డూతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే పల్లి నువ్వుల లడ్డు అండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను. ఎండు కొబ్బరి అనేది హెల్త్ పరంగా చాలా మంచిదండి. డైలీ ఎండు కొబ్బరి వాడడం వల్ల బ్రెయిన్ ఫంక్షన్ డెవలప్ అవుతుందండి. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతుంది. రక్తహీనత ఉంటుంది కదండి, అది బాగా కంట్రోల్ అవుతుంది. ఇమ్యూనిటీ బూస్టింగ్ కింద కూడా ఉపయోగపడుతుందండి. అందుకే కర్రీస్లో ఎక్కువ ఎండు కొబ్బరి ప్రిఫర్ చేయాలండి. ఇది మన డైట్లో ఎప్పుడూ కూడా ఇంక్లూడ్ చేసుకోవాల్సిందండి ఎండు కొబ్బరి అనేది. ఇప్పుడు ఒక కప్పు దాకా పీనట్స్ తీసుకుంటున్నాను. పీనట్స్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. పీనట్స్ కూడా చిన్నపిల్లలకి చాలా మంచిదండి. అలాగే క్యాన్సర్ ప్రివెంటింగ్గా కూడా యూజ్ అవుతుంది. అలాగే వెయిట్ మేనేజ్మెంట్లో కూడా బాగా హెల్ప్ చేస్తుంది. బ్రెయిన్ డెవలప్మెంట్కి పీనట్స్ కూడా చాలా హెల్ప్గా పనిచేస్తుందండి మన బాడీకి. అలాగే ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా ఇస్తుంది పీనట్స్. ఇవి వాడడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఈ లడ్డూని కంపల్సరీగా పిల్లలకి డైలీ డైట్లో ఇంక్లూడ్ చేయాల్సిందండి. అంతేకాకుండా పెద్దలు కూడా డైలీ ఒక లడ్డు తింటే రక్తహీనత లేకుండా చక్కగా హెల్తీగా ఉంటారండి. ఇప్పుడైతే నువ్వులు తీసుకుంటున్నాను. నువ్వులైతే 2 కప్పుల దాకా తీసుకుంటున్నాను. ఈ నువ్వుల్ని సన్నని సెగ మీద దోరగా వేయించుకోవాలండి. నువ్వులు కూడా హెల్త్ బెనిఫిట్స్ బాగా ఉంటాయండి. అంతేకాకుండా బోన్స్ డెవలప్మెంట్కి, బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయండి నువ్వులు వాడడం వల్ల. అలాగే స్కిన్కి, హెల్త్కి చాలా మంచిదండి. వీటిని కూడా దోరగా వేయించుకున్నాను. ఇప్పుడైతే ఒక 1 టేబుల్ స్పూన్ నువ్వులను తీసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం వేయించుకున్నవన్నీ కూడా ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు 1 కప్పు దాకా బెల్లం తీసుకుంటున్నాను. బెల్లం చాలా ఐరన్ అండి, అందుకోసమని బెల్లం తీసుకుంటున్నాను. బెల్లం ప్లేస్లో మీరు ఖర్జూరం కూడా యాడ్ చేసుకోవచ్చండి. డయాబెటిక్ పేషెంట్స్ అయితే ఖర్జూరం కూడా యాడ్ చేసుకోవచ్చు బెల్లం ప్లేస్లో. ఇప్పుడైతే కొబ్బరి తీసుకుని కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పల్లీలు తీసుకుంటున్నానండి. పల్లీలని కూడా ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా బ్లెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం బరకగానే బ్లెండ్ చేసుకుంటే పల్లీలు కూడా పంటికి తగులుతూ టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇదిగోండి, పల్లీలు కూడా బ్లెండ్ చేసుకున్నాను. ఇప్పుడు నువ్వులు కూడా వేసుకోవాలండి. మనం ఆల్రెడీ ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకుని పక్కన పెట్టుకున్నాను. నువ్వులు కూడా వేసుకుని మిక్సీ పట్టుకున్నాను. నేను 1 కప్పు దాకా బెల్లం తీసుకున్నాను. మీకు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే 1/2 కప్ బెల్లం అయితే సరిపోతుందండి. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 1 కప్పు బెల్లం తీసుకోవాలి. నేను జిగురు బెల్లం తీసుకుంటున్నాను కాబట్టి లడ్డూలు చాలా సాఫ్ట్గా, మెత్తగా, చక్కగా వెంటనే అయిపోతున్నాయండి చుడుతుంటుంటే. అదే కాకుండా కొంతమంది చెక్క బెల్లం తీసుకుంటారు, గట్టిగా ఉండే బెల్లం. అలాంటి వాళ్ళకి లడ్డూలు అవ్వవండి. అప్పుడైతే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నువ్వుల నూనె అండి ఆయిల్ అంటే. లేదనుకుంటే నెయ్యి కూడా యాడ్ చేసుకొని చక్కగా ఉండలు చేసుకోవడమేనండి. జిగురుగా ఉండే బెల్లాన్ని యాడ్ చేసుకుంటే ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. చక్కగా లడ్డూలు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయండి. దీనికి మాత్రం ఎప్పుడూ కూడా జిగురుగా ఉండే బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి నువ్వుల లడ్డూలు. అంతేనండి, చాలా సింపుల్గా అండి. అలాగే హెల్త్ పరంగా కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. దీంట్లో వాడే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా హెల్త్ పరంగా చాలా మంచిదండి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఈ లడ్డూలు డైలీ తినడం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అదే చిన్నపిల్లలకి అయితే స్నాక్స్ బాక్స్లోను, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఒక చిన్న బాక్స్లో ఒక లడ్డు డైలీ తినడం వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ అయితే వస్తుందండి. ఆఫీస్లో వర్క్ చేసుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది.